ధృతరాష్ట్రుడికి కూడా సభలో జరిగిన అవినీతిని తలచుకుని శోకంతో హృదయం చెల్లాచెదురైంది. వెంటనే విదురుడిని రమ్మని కబురు పంపాడు. ధృతరాష్ట్రుడు భవనానికి వెళ్లిన విదురుడితో ఓటమి తర్వాత పాండవులు బయటకు ఎలా వెళ్లారు తెలుసుకోవాలనుంది, చెప్పు అని అడిగాడు. విదురుడు దుర్యోధనుడితో, రాజా, ధర్మరాజు వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు. భీముడు తన భుజబలానికి పోటీ లేదనే నమ్మకంతో నడుస్తున్నాడు. అర్జునుడు ఇసుక చల్లుకుంటూ వెళుతున్నాడు. సహదేవుడు ముఖానికి బురద పూసుకున్నాడు. నకులుడు ఒళ్లంతా దుమ్ము రాసుకున్నాడు. ద్రౌపది ముఖాన్ని జుట్టుతో కప్పుకుని ధర్మరాజును అనుసరిస్తూ వెళుతోంది. దౌమ్యుడు చేతిలో దర్భలను పట్టుకుని సామవేద గానం చేస్తూ వెళుతున్నాడు. నీ కుమారులు మోసం చేసినా కూడా ఆ భావం కళ్లల్లో బయటపడనీయకుండా ధర్మరాజు కళ్ళు మూసుకుని వెళుతున్నాడు. మేఘాలు లేని మెరుపులు, కంపించే భూమి, గ్రహణం లేకుండానే సూర్యుని మింగేసిన రాహువులా ఆకాశం, ఉల్కపడిన నేలలాంటి అపశకునాలెన్నో కనిపిస్తున్నాయి. అవన్నీ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల. ఇవే భరతవంశ నాశనానికి మొదటి అడుగులా కనిపిస్తున్నాయి అని ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా నారద మహాముని అక్కడికి వచ్చాడు. నారదుడు ధృతరాష్ట్రునితో,